ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గానికి చెందినటువంటి ఇంతవరకు టీడీపీలో టికెట్ ఆశించి ఈ రోజు టీడీపీలో టికెట్ రాకపోవడంతో అక్కడ భంగపడ్డ అభ్యర్థి ఈ రోజు చూసుకుంటే ఇండిపెండెంట్ గా అయితే మాత్రం ఈ రోజు బరిలోకి అయితే వస్తున్నారు. ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు మీరు ఎందుకు కారణం చేత ఇండిపెండెంట్ గా రావాలనుకుంటున్నారు? నాకు రాజకీయాల మీద ఆసక్తి లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆదేశాలతో ఈ నియోజకవర్గం వచ్చి అంపసాయి మీద ఉన్న తెలుగుదేశం పార్టీని ఈ రోజు నియోజకవర్గంలో తెలుగుదేశం మాత్రం ఉంది అనే స్థాయికి తీసుకొచ్చాం. వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలతో పాటు చాలా సేవా కార్యక్రమాలు చేశాం. అయితే ముందు రోజు వరకు కూడా నాకు ఫోన్ చేసి నీకు టికెట్ ఇస్తున్నాం, జాగ్రత్తగా చెయ్యి, అందరినీ కలుపుకొని వెళ్ళని చెప్పి రాత్రికి రాత్రి ఏ కారణం చేత టికెట్ మారిందో సీనియర్లు ఒత్తిడి అని చెప్పి చంద్రబాబు గారు నాకు చెప్పడం జరిగింది. మేము ఈ నియోజకవర్గంలో వచ్చిన తర్వాత వేలాదిగా జనాలతో కేడర్తో మమేకమై ఉండడం వల్ల జనాల అభిష్టం వరకు కేడర్ అందరూ కూడా మనం ఇండిపెండెంట్ గా వెళ్దాం, మనకు అన్యాయం జరిగిందని చెప్తే మేమందరం కూడా ఇండిపెండెంట్ గా వెళ్ళడానికి సిద్ధపడ్డాం. అది ఈ రోజు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు ఐడెంటిఫై చేశారు? ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మొదటి నిరుద్యోగం. ఈ నియోజకవర్గంలో విశాఖపట్నంకి విజయనగరంకి అంత దగ్గరలో ఉన్నప్పటికీ కూడా యువత నిరుద్యోగంతో చాలా బాధపడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు. ఒక పక్క గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లు ఇవ్వకపోగా ప్రైవేట్ ఉద్యోగాల కల్పన కూడా లేదు. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. నిరుద్యోగాన్ని కొంతైనా నిర్మూలించాలని ఆల్రెడీ మేము ఒక ప్రణాళికతో వచ్చాం. కొంతమందికి ఆల్రెడీ కొన్ని చోట్ల ట్రైనింగ్ చేసి ఉద్యోగాలు కల్పించడం చేశాం. అంతేకాకుండా మేము ముఖ్యంగా మహిళలకు స్వయం ఉపాధి, సో టైలరింగ్ కానీ బ్యూటిషియన్ కోర్సులు కానీ పెట్టి ఇప్పటి వరకు ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతుంది. 200 మందికి ట్రైనింగ్ ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచి కనీసం ఒక 2000 మంది స్వయం ఉపాధి వాళ్ళకి స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మెషిన్స్ అవన్నీ సప్లై చేసి మేమే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఏంటంటే రైవాడ, తాటిపూడి నుంచి చాలా వరకు మండలాల్లో పంట పొలాల్లోంచి నీరు వెళ్తుంది, కానీ రైతు ఒక్క చుక్క నీరు తీసుకోవడానికి అవకాశం లేదు. చంద్రబాబు గారితో మాట్లాడినప్పుడు సార్ చెప్పింది ఏంటంటే విశాఖపట్నానికి త్రాగునీరు ఎప్పుడు కూడా త్రాగునీరుకి ఎక్కువ ప్రయారిటీ, వ్యవసాయం కంటే త్రాగునీరు ప్రయారిటీ. విశాఖపట్నానికి త్రాగునీరు లేదు కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్తామని చెప్పారు. సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నానికి త్రాగునీరు వస్తే రైవాడ, తాటిపూడి ద్వారా వచ్చే వాటర్ ఏదైతే ఉందో విశాఖపట్నంకి వెళ్లకుండా స్థానికంగా ఉన్న పొలాలకుంటే కొన్ని వేల ఎకరాలు సస్యశామనం చేయొచ్చు. వర్షాధారం కాకుండా వాటర్ ఎప్పుడు ఉంటే రైతులు పంటలు పండించడానికి వీలుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీస్ విశాఖపట్నం, అరకు లేదా మిగిలిన ప్రాంతాల నుంచి ఏదో ఎమర్జెన్సీ వస్తే వైజాగ్ వెళ్ళడం తప్పితే 2 గంటల సమయం అనేది సపోజ్ ఏదైనా హార్ట్ అటాక్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో ఎస్కోట్ లో ఒక ప్రామాణిక హాస్పిటల్స్ లేవు. సో హాస్పిటల్ గవర్నమెంట్ ముందుకొచ్చి హాస్పిటల్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, లేదా ప్రైవేట్ పరంగా కూడా మేము ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఫండ్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్ ఏర్పాటుకి కల్పన చేస్తున్నాం. మరి ఈ రోజు చూసుకుంటే మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎంత చేయాలని ఆలోచిస్తున్నారు? ప్రధానంగా ఈ నియోజకవర్గం మీరు ఫస్ట్ మీరు గెలిచిన వెంటనే చేసే మొదటగా మేము ఫస్ట్ అయితే ఇక్కడ కెరీర్ గైడెన్స్ సెంటర్ ఏర్పాటు చేసి యువతకి ఉద్యోగ అవకాశాల కల్పన ఏర్పాటు చేయాలనేది ఒకటి. రెండోది ఏంటంటే మౌఖిక వసతుల కల్పన ఏదైతే ఉందో వాటి మీద మొదట ఫోకస్ చేయాలి. మౌఖిక వసతులు కానీ మనం ఫిక్స్ చేయకపోతే చాలా వరకు సమస్యలు ఉన్నాయి. దాటి మీద ఫోకస్ చేసి వాటిని ఫిక్స్ చేసిన తర్వాత మేము ఏదైతే టార్గెటెడ్ గా అనుకున్నామో ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఈ ఫార్మర్స్ కానీ, అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంథనింగ్ చేయడం కానీ వీటి మీద ఫోకస్ చేయాలనేది మేము అనుకుంటున్నాం. మరి ఇప్పటికే మీరు కూడా టీడీపీని అయితే ఒకవైపు విడిచిపెట్టమంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ టీడీపీ అభ్యర్థిని అయితే మాత్రం కొల్లాల లలిత్ కుమార్ని ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్ చేశారు. మరి మీ మధ్య ఎటువంటి వైనం జరుగుతుంది? ఇది వైర్ మా ఇద్దరికి సంబంధించింది కాదండి. అధిష్టానం వాళ్ళకి టికెట్ ఇచ్చింది, వాళ్ళ టీడీపీ అభ్యర్థి నుంచి వాళ్ళు పోటీ చేసుకుంటారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం అనేది మా ఆలోచన కాదు. మా పక్క ఉన్న కేడరు, స్థానిక నాయకులతో పాటు ప్రజల్లో కూడా ఖచ్చితంగా మనం ఇండిపెండెంట్ గా వేయాలి. ఎప్పుడు వారసత్వంగా వచ్చే రాజకీయాలు తప్పితే కొత్త వారికి అవకాశాలు ఉండవా, లేదా ఈ నియోజకవర్గంలో 40 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయడానికి ఎలా టికెట్ ఇస్తారు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటుంది అనేది ఏదైతే ప్రజల్లో ఉందో వాళ్ళ అభిష్టం మేరకే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాం. సో నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. నా వైపు ఈ రోజుకి కూడా తెలుగుదేశం నుంచి విడిపోయిన ఒక క్యాడర్ మాతో పాటు ఉన్నారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేసుకుంటున్నారు. అయితే టీడీపీ అభ్యర్థి కూడా ఉన్నారు కదా, టీడీపీ అభ్యర్థి మీతో పోటీలో ఉన్నట్లే కదా. మీకు ఇప్పుడు ప్రచారం చూస్తే మీకు అర్థమైపోద్ది. మేము అంటే
టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత గత 15 రోజులుగా ఎస్కోట్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం కానీ ఎస్కోట్ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తే మాకు అర్థమైపోద్ది. మేము 2 సండేస్ 2 మీటింగ్స్ పెట్టాం. ఒక మీటింగ్ 15,000తో పెడితే ఇంకొక మీటింగ్ 25,000 ప్లస్తో పెట్టాం. మాకు టికెట్లు రాకపోయినా జనాల నుంచి వచ్చిన స్పందన చూసి 20,000 మంది ఒక మీటింగ్ కి హాజరవడం అనేది, టికెట్ వచ్చిన వాళ్ళు కూడా 20,000 కాదు 5,000తో కూడా మీటింగ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు ప్రచారానికి చూస్తే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీరు చూశారు. మీరు బాగా ప్రచారాన్ని కూడా కవర్ చేసి ఉంటారు. 10 మంది 20 మందితో ప్రచారం చేస్తున్నారు తప్పితే ఎలాంటి జనాదరణ లేకుండా నడుస్తున్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తాం. వైసీపీకి మాకే పోటీ, గెలిచి తీరుతాం. మాకు 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం. అయితే మిమ్మల్ని ఈ విజయనగరం ఎంపీ స్థానంలో ప్రజెంట్ ఇప్పుడు పోటీ చేస్తున్న భరత్ మిమ్మల్ని ఈ రోజు ఈ స్థానంలో ఉంచారు. మీరు ఇండిపెండెంట్ గా ఉండండి అని చెప్పారని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు అది తప్పండి. భరత్ గారు ఇండిపెండెంట్ గా ఉండమని ఎందుకు చెప్తారు? ఇది తప్పుడు ప్రచారం. ఆయన మీద నెపం వేయడం అనేది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే భరత్ గారు ఎప్పుడు కూడా పార్టీలనే తీసుకుంటాడు. ఆయన మొన్న వచ్చినప్పుడు కూడా పార్టీ ఏదో రకంగా నిర్ణయం తీసుకుంది, మీకు ఫ్యూచర్ ఉంది, రానున్న రోజుల్లో మీకు ఎమ్మెల్యేగా అవకాశాలు కల్పిస్తారు, లేదా మంచి నామినేటెడ్ పోస్టులు ఇస్తారు, మీకు సేవ చేయొచ్చు, ప్రజలు ఇక్కడే ఉండొచ్చు, మీరు సహకరించండి అని అడిగారు తప్పితే ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ఆయన 80% చెప్పలేదు. అది కేవలం తప్పుడు ప్రచారం. ఆయన ఎప్పుడు కూడా పార్టీలనే తీసుకుంటారు. మరి మీకు ఇండిపెండెంట్ గా పోటీ చేయొద్దని మీ అధిష్టానం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదా? ఆదేశాలు వచ్చాయి. నేను సార్తో మాట్లాడాను, లోకేష్ గారితో మాట్లాడాను, నేను చంద్రబాబు గారితో కలిశాను, లోకేష్ గారిని కలిశాను. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, ఇది నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ఒకవేళ నేను మీరు చెప్పినట్టు విన్నా సరే ప్రజలు ఓటేసే పరిస్థితి లేరు. వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతో అనవసరంగా సీటు కోల్పోతున్న తర్వాత వేరే ఉపయోగం లేదు. నేనే గెలిచి టీడీపీలోకి వస్తానని నాకు చెప్పాను. ఓకే సార్, అది ఇది పరిస్థితి. నియోజకవర్గానికి సంబంధించింది అయితే మాత్రం ఖచ్చితంగా నేను గెలిచిన మరుక్షణమే ఇక్కడ మౌలిక వసతులపై అయితే ప్రధానంగా దృష్టి సాధించి వాళ్ళకైతే మంచి విద్య వైద్య సేవలు అయితే మాత్రం ఈ యొక్క ప్రజలకైతే అందిస్తాము. అంతేకాకుండా కేవలం ఈ రోజు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారన్న ప్రధాన కారణం నాకున్నటువంటి క్యాడరు, ఈ పార్టీ బలోపేతంతో పాటు ఉన్నటువంటి మా క్యాడర్ను బేస్ చేసుకుని ఈ రోజు నేను పోటీ చేయవలసి వస్తుందే తప్ప కానీ ఎవరు ప్రజలు లేదు. కనుక ఖచ్చితంగా అయితే నేనైతే గెలుస్తాను. గెలిచి అయితే మంచి మెజారిటీ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు గిఫ్ట్ గా అయితే ఇస్తానని చెప్పడం అయితే పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.